విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. ఈనాడు 10 లక్షల కోట్ల పెట్టుబడులట 7,75,000 మందికి ఉపాధి. లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధం. 10 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యం అట చంద్రబాబు నాయుడు గారు. అంటే 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టే వ్యాపారస్తులను తీసుకొచ్చి వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తారట. నువ్వు తెచ్చేది 10 లక్షల కోట్లు అయితే వాడు 10 లక్షల కోట్లు సంపాదించుకోకుండా మళ్ళబోడు ఇంకో 10 లక్షల కోట్లు మన రాష్ట్రం మీద మన తలల మీద సంపాదించుకోవడానికి వస్తాడు. దానికి ఏదో అద్భుతం జరిగినట్టు ఈనాడు పేపర్ ఇచ్చింది. పెట్టుబడులు రావాలి వాస్తవమే. అది మానవ శ్రేయస్సుకి ప్రజల అభివృద్ధికి పాటుపడాలి. ఏంది నువ్వు పాటుపడేది? 10 లక్షల కోట్లు పెట్టుబడి అయితే 7,75,000 మందికి ఉద్యోగాలట. అంటే ఈ 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ఎవడైతే మన పైన వ్యాపారం చేయడానికి మన నుంచి లాభాలు పొందడానికి వస్తుండో వానికి ఉడిగం చేయడానికి ఒక 7 లక్షల మందిని మనమే మళ్ళీ రెడీ చేయాలి. వానికి బంట్రోతిగిరి చేయడానికి వాడి కింద పని చేయడానికి వాడికి శ్రమ దోపిడీ మన ఏపీకి సంబంధించిన ప్రజల శ్రమ దోపిడీ చేసుకోవడానికి కూడా వాళ్ళకి లైసెన్స్ ఇస్తాను చంద్రబాబు నాయుడు. 7,75,000 మందికి ఉపాధి ఇస్తారట. ఏంది నువ్వు ఇచ్చే ఉపాధి? 12 గంటలు పని చేసుకొని ఇలా 12,000 రూపాయలు ఇస్తాను నెలకి. 12 గంటలు పని చేసుకొని ఇలా 14,000 రూపాయలు ఇస్తాను నెలకి. అది ఉద్యోగం అంటారా? దానికి ఆత్మగౌరవంతో కూడిన ఉద్యోగమేనా? ఏది నువ్వు ఇచ్చే ఉద్యోగం? ఇగో అదనమాట. 10 లక్షల కోట్ల పెట్టుబడే లక్ష్యంగా పెట్టుకుంటాట చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లలో. ఏ కాడికి తీసుకురావాలి, వాటాలు కలవాలి. అందులో ఎవరినో బాట రావాలి, అందులో వాటాలు కలవాలి. వాటాలు కలిసి ఇక ఆయన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే కార్యక్రమం తప్ప ఇది నిజంగానే ప్రజలకు ఉపయోగపడేది కాదు. వాడు పెట్టుబడి పెడుతుందంటే ప్రజల నెత్తి మీద డబ్బులు సంపాదించడం ఒకటి, వాడు ఉద్యోగం ఇస్తుందంటే శ్రమ దోపిడి, దాంట్లో డౌటే లేదు. ఏమన్నా మీరు అట్లా పెడతారా రూల్స్? కార్మిక చట్టాలు, లేబర్ యాక్ట్లు, మినిమం స్కేల్స్ ఏమైనా పెడతారా? రిజర్వేషన్లు ఏం బెటరు? మీరు వాడు ఇష్టం వచ్చినట్టు శాలరీ ఇచ్చుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు పెండొచ్చు జనాలు. మీరు నిజంగానే అట్లా ఎస్సీ ఎస్టీ బీసీకి మైనార్టీలకు రిజర్వేషన్ పెట్టాలి, గవర్నమెంట్ సెక్టర్లో ఎట్లున్నాయి స్కేల్ అట్లా ఇవ్వాలి అని పెడితే నిజంగానే వాళ్ళ వల్ల ఇక్కడ కొంతమంది ఒక 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మంచిగా బతుకుతారు అనుకోవచ్చు. వాడు శ్రమ దోపిడీ చేస్తారు. 10,000-15,000 20,000 లోపు ఇచ్చి జీతాలు వాళ్ళ మొత్తం వాళ్ళ రక్తాన్ని పెడుతురు ఉద్యోగాల పేరుతో. మళ్ళీ మాల్స్ సినీప్లెక్స్లు పెద్ద పెద్ద పెట్టి మళ్ళీ ప్రజల దగ్గరనే మళ్ళీ పీల్చే కార్యక్రమం. ఇదంతా ఏంటంటే ప్రజల నెత్తి మీద పిడుగేయటమే. దానికి ముద్దు పేరు ఏం పెట్టారు? 10 లక్షల కోట్లు పెట్టుబడులట.